ఉలిగోగులపాడు మండలం ఉలిగోగులపాడు గ్రామం సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా ఈ పూర్తిగా గిరిజన గ్రామం అయి ఉంది. ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గం 56 గ్రామాలు అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, వారి యొక్క స్థితిగతులు కానీ, జీవన విధానం కానీ, మనోబలం కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ మార్పు లేనటువంటి దిశలో ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారనేది గ్రహించడం అయింది. ఈ జీవన విధానంలో అధికారుల లోపమా లేదంటే ప్రజాప్రతినిధుల లోపమా అనేది ఈ నియోజకవర్గం ఏర్పాటు చేసిన 1955 నుండి నేటి వరకు చూసినట్లయితే ఈ గిరిజనుల తాలూకా స్థితిగతులని, గిరిజనుల తాలూకా హక్కులను, అధికారాలను రక్షించేటువంటి ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల వీళ్ళకు ఉండేటువంటి సంక్షేమ అభివృద్ధి జరగలేదనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము గృహ నిర్మాణ సంస్థ ద్వారా వచ్చేటువంటి పథకాలని ఈ గ్రామంలో ఈ గ్రామంలో అభివృద్ధి చేయడానికి, గ్రామ ప్రజలకు అందించడానికి ఏ విధమైనటువంటి చర్యలు గత పాలకులు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పూనుకోకపోవడము, ఆ ప్రజాప్రతినిధుల ద్వారా అభివృద్ధి లేకపోయింది అని వస్తుంది. అదే ఇప్పుడు ఈ గ్రామానికి గిరిజన ప్రజల్లో ఉండేటువంటి వరకు ఎన్ని గృహాలు మంజూరు చేసి రాబోయేళ్ళుగా రికార్డులో నమోదు చేసి ఉన్నారో వాటి తాలూకు రికార్డు అంతా కూడా బహిరంగపరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో అలా ప్రకటించినటువంటి సందర్భాలు కానీ ఉన్నట్లయితే రాబో కాలంలో ఈ గిరిజన ప్రాంతాల గురించి, ఈ గిరిజన ప్రజల అభివృద్ధి గురించి, వారి తాలూకా సంక్షేమం గురించి, వారికి ఇచ్చినటువంటి నిధులు సద్వినియోగం గురించి దుర్వినియోగం కాబట్టాయి అనే విషయం స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కూడా వాటి మీద పూర్తి సర్వే చేసి తగు చర్యలు అధికారుల లోపం అయితే అధికారుల మీదనో, ప్రజాప్రతినిధుల లోపం అయితే ప్రజాప్రతినిధుల మీదనో తగు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఉలిగోగులపాడు గ్రామ ప్రజల సమక్షంలో వారందరికీ కూడా ఈ ఎన్నికల ప్రసార సందర్భంలో వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రతి పరిణామాన్ని ఈ ఉలిగోగులపాడు గ్రామ ప్రజలకి సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడానికి అధికారులు సందర్శించే విధంగా తగు చర్యలు తీసుకోమని ఈ మానిటరింగ్ కమిటీలో కానీ ఎస్టీ కమిషన్లో ఈ కేసును దాఖలుపరచడము, తద్వారా ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి నేను చేస్తానని ఈ నేటి వరకు కూడా వీరి తాలూకా అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, వీరి యొక్క నిధులు దుర్వినియోగం చేయడంలో కానీ, అలాగే ఈ గ్రామాలన్నీ ఐటీడీఏలో కలపకుండా తప్పుడు తీర్మానాలతోటి ప్రజలను మభ్యపెట్టినటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలన చేయడం జరిగింది. ఇక రాబో కాలంలో వీరి కోసం, వీరి సంక్షేమ అభివృద్ధి కోసము తగు చర్యలు ఈ సందర్భంగా తీసుకోవడమే కాకుండా గత పాలనకు జరిగినటువంటి లోపాలన్నింటినీ కూడా తగు చర్యలు తీసుకోవటానికి ఈ పార్టీ ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా హెచ్చరికతో ఈ గ్రామ ప్రజల సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది.